అబ్బా ఎన్నాళ్ళైందండి అసలు పాలిటిక్స్ లో ఇంత అందమైన సీన్ చూసి. ఈ మధ్య ఎప్పుడు చూసినా ఒకళ్ళ మీద ఒకలో పడి నోటుకొచ్చిందో మాట్లాడమేమో కానీ అయ్యో మనము మనసులేం కదా, పాలిటిక్స్ ని పర్సనల్స్ ని తీసుకోకూడదు నిశ్చయం మర్చిపోతున్నారండి. ఆయ్ ఏంటో ఏవేవో చెప్తున్నావు అమ్మాయి. అసలు ఏ స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావు? తెలంగాణలో జరిగిన దాని గురించి అబ్బాయి, ఇది ఒక అద్భుతమైన ఘట్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు తిట్టిపోసుకునే నాయకులకు మనం కూడా మనసులమేనని గుర్తొచ్చేసినట్టుంది. ఇంతకీ విషయం ఏందమ్మాయి? అది తెలుసుకోవాలంటే మాత్రం డైరెక్ట్ గా ఈ విషయంలోకి వెళ్ళిపోవాల్సిందే అబ్బాయి. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. రాజకీయాలు రాజకీయాల్లానే ఉండాలి, అంతేకాని వ్యక్తిగతంగా వెళ్ళిపోతే పెంట అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ ఇటీవల వ్యక్తిగతంగా మారిపోతున్నట్టుగానే ఉన్నాయి. అలా కాకుండా లిమిట్ దాటకుండా మానవ సంబంధాలు అనేవి ఒకటి ఉన్నాయని, వాటిని కొనసాగించాలనే ఆలోచన రాజకీయ లీడర్లలో రావాలనే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మానవ సంబంధాలు మరచి రాజకీయాలు దారుణంగా తయారవుతున్నాయి అనే టాక్ ఉంది. తెలంగాణలో కూడా ఇది ఎక్కువగానే ఉంది. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగుతూ సామాన్య ప్రజలకు రాజకీయాలు అంటేనే ఇదేందిరా అయ్యా అనిపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఏ పార్టీకి మంచిది కాదు, ఏ రాష్ట్రానికి మంచిది కాదు. అందులో తెలంగాణ సొసైటీకి కూడా శ్రేయస్కరం కాదు. కాకపోతే ఇన్నాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి విషయం జరిగింది. ఇది నిజంగా శుభపరిణామం అనే చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిని కలవటానికి ఈ మధ్య రాజకీయ నేతలు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ తాజాగా ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు కాంగ్రెస్ మంత్రులు వెళ్లారు. త్వరలో జరగబోయే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఆయనను ఆహ్వానించారు. ఈ ఘట్టానికి ఎర్రవల్లి వేదిక అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కొనసాగుతున్నారు. కాకపోతే ఈ 2 ఏళ్లలో ఆయన అసెంబ్లీకి వచ్చింది తక్కువే. ఈ మధ్యనే ఆయన పాలమూరు రంగారెడ్డి పథకంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం తోలు తీస్తామని హెచ్చరించారు. అయితే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ సంతకం పెట్టేసి వెంటనే వెళ్లిపోయారు. దీనిపై అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. ఈ వాతావరణం ఇలా కొనసాగుతూ ఉండగానే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి సాంప్రదాయానికి తెరతీసింది. మేడారం జాతర త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందించారు. ఇంటికి వచ్చిన మహిళా మంత్రులకు కేసీఆర్ సతీమణి శోభ చీర, గాజులు, పసుపు, కుంకుమ పెట్టి తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రదర్శించారు. వాస్తవానికి ఇలాంటి సాంప్రదాయానికి తెలంగాణ గడ్డ ప్రతీక. రాజకీయాలు ఇవాళ ఉండొచ్చు, పదవులు వస్తూ ఉండొచ్చు, కానీ అవి ఎప్పటికీ శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని, గులాబీ పార్టీ ఒప్పు చేసిందని కాదు, కానీ అందరూ ఇప్పుడు నేతలంతా ఒకేలా తయారైపోయారని జనాలనుకుంటున్నారు. ఇరు పార్టీల ముఖ్య నేతలకు సైతం ఇందులో మినహాయింపు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రతిపక్ష నేతను ఆహ్వానించడానికి వెళ్లటం మంచిదేనని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.